అంబర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరూ కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, వస్తువులు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఈరోజు బియ్యం ఇస్తున్న విషయం మనం చూస్తాం. ఉచిత బియ్యం ఈరోజు 13 కోట్ల ఇళ్లలో నరేంద్ర మోడీ గారు పేదవాళ్లకు టాయిలెట్ లేక ఇబ్బంది పడతా ఉంటే 13 కోట్ల టాయిలెట్ కట్టించారు. ప్రతి పేదవాడి ఇంట్లో ఎల్పిజి సిలిండర్లని అందరికీ ఎల్పిజి సిలిండర్ అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి. మన రాష్ట్రంలో టీఆర్ఎస్ కారణంగా ఇల్లు కట్టలేదు, కానీ దేశంలో సుమారు 4,20,00,000 ఇళ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్మాణం చేయలేదు. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఆయుష్మాన్ భారత్ పేరు మీద 5 లక్షల విలువైనటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారు ఉచితంగా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వాలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉంటారో ఆ పొదుపు సంఘాలకు మరి ఈరోజు డిఫాల్ట్ లేకుండా వాళ్ళు ముందుకెళ్లినట్లయితే 20 లక్షల వరకు కూడా పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పేదవాళ్ళందరూ కూడా బ్యాంకు అకౌంట్ ఉండాలి. బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేయమంటే డబ్బులు అడుగుతున్నారు, అనేక రకాల కాగితాలు కావాలని ఇబ్బంది పెడుతున్నారని ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఈరోజు కొన్ని కోట్ల మంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న విషయాన్ని మనం చేస్తాం. అంతేకాకుండా కరోనా వచ్చినప్పుడు అందరికీ ఉచితంగా మొదటిసారి, రెండోసారి, మూడోసారి బూస్టర్ పేరుతో మరి వ్యాక్సిన్ ఇప్పించి ఉచితంగా మన ప్రాణాలు కాపాడడంలో నరేంద్ర మోడీ గారు అంకిత భావంతో పనిచేశారు. మన హైదరాబాద్ నగరంలో కూడా మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తాం. ఈరోజు మరి మీకు అందరికీ తెలుసు, బస్తీ దవాఖానాలు ఏదైతే పెంచేస్తా ఉన్నాయో దానికి పూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తాం. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ పేరుతో అనేక రకాల అదనపు తరగతి గదులు, ఏ ఒక్క స్కూల్ కూడా టాయిలెట్ లేకుండా ఉండకూడదని చెప్పి ప్రతి స్కూల్లో కూడా విధిగా టాయిలెట్ కట్టించినాడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. అంతేకాకుండా అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వసతి కల్పించడం, మన గాంధీ హాస్పిటల్ కూడా మరి అనేక రకాలుగా అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి కొత్త బ్లాక్ నిర్మాణం చేసి ఈరోజు గాంధీ హాస్పిటల్ కూడా ముందుకు తీసుకెళ్తాం. మన ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా సుమారు 1,300 కోట్ల రూపాయలతోటి సమగ్రంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. అక్కడ మెడికల్ కాలేజ్ కూడా అద్భుతంగా పనిచేస్తాం. బీబీ నగర్ దగ్గర కూడా ఎయిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసుపత్రి ఏర్పాటు చేసి అక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశాం. దానికి పెద్ద ఎత్తున అడిషనల్ బిల్డింగ్స్ కూడా ఇటీవలైన ప్రధానమంత్రి గారు పరేడ్ గ్రౌండ్ నుంచి మరి 1,300 కోట్ల రూపాయలతోటి అడిషనల్ భవనాలకు భూమి పూజ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తాం. మన హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ పేరుతో మరి 350 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేస్తా ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్డు బయట రీజనల్ రింగ్ రోడ్ వస్తా ఉంది. 100కు 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఆ రోడ్డు నిర్మాణం మన హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగపడుతుంది. మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు, రిటైర్ అయినటువంటి వాళ్లకు మరి టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తే చాలా తక్కువ ధరలకి మరి అక్కడ మరి హౌసింగ్ సౌకర్యం అందుబాటులో వచ్చేటువంటి అవకాశం. అంతేకాకుండా ఏవైతే ఒక హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఐటీ ఆఫీసులన్నీ కూడా ఈరోజు మరి హైదరాబాద్ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్ వస్తే చాలా విస్తరించేటువంటి అవకాశం, అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం, అనేక రకాల కొత్త యూనివర్సిటీస్, విద్యా సంస్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా మరి అక్కడ మాల్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అక్కడ ఏర్పడినట్లయితే మరి రీజనల్ రింగ్ రోడ్డు సమాంతరంగా ఒక కొత్త రైలు కూడా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రధానమంత్రి ఆదేశించారు. దాని పనులు కూడా జరుగుతూ ఉంది. అది తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చేంజర్ అవుతుంది, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి కూడా అని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తుంది. నరేంద్ర మోడీ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. తెలిసి మల్లికార్జున నగర్ లో కూడా ఈ ఫ్లోర్స్ మరి ఆ రోజు ఈ యొక్క కమ్యూనిటీ హాలు మరి మీ ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే నిర్మాణం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఈ యొక్క మోయిన్ చెరువు కూడా ఫెన్సింగ్ ఆ రోజు వేయించాం. మోయిన్ చెరువు నుంచి నీళ్లు బస్తీలకు వస్తుంటే రాకుండా పెద్ద కాలువ కూడా మరి దాన్ని మూసి వరకు తీసుకుపోయిన విషయాన్ని కూడా ఆ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ యొక్క అండర్ రోడ్ కాలువ కూడా మీకు కట్టించాం. అనేక ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, నా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంబర్పేట బిడ్డగా ఇక్కడనే మరి 3 సార్లు శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో గెలిచి ఏ రకంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ప్రాంతాన్ని పర్యటించాను తెలుసు. మరి ఈరోజు మరొకసారి ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి ఆశీస్సుల కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మల్లికార్జున నగర్ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించేటువంటి హక్కును చేర్చుకునేటువంటి బస్తీ మల్లికార్జున నగర్. నరేంద్ర గారు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక అవినాభావ సంబంధం ఉంది. చాలా పటిష్టమైనటువంటి కార్యకర్తల వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చే నెల 13వ తేదీన మన ఏరియాలో అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించి అమలాపూర్ మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు రమేష్ గారిని కిషన్ రెడ్డి అన్న కండువాతో ఆహ్వానించాల్సిందిగా మనం రమేష్ పార్టీలకు ఆహ్వానించాల్సిందిగా భారతీయ జనతా పార్టీలో రమేష్ గారు కిషన్ రెడ్డి అన్న సమక్షంలో చేరుతున్నారు. నేను క్యాబ్ డ్రైవర్ అన్న మల్లికార్జున నగర్ లో ఉంటారు. కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు సంధించారు. కేసీఆర్ ఏనాడు సచివాలయానికి రాలేదని, ఫామ్ హౌస్ లోనే ఉండేవాడని అన్నారు. వాస్తు బాగాలేదని ఒక్కరోజు కూడా కేసీఆర్ ఆఫీస్కు రాలేదని చెప్పారు. అందుకే ప్రజలు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. మోదీ ఏనాడు సెలవు తీసుకోలేదన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు, ఒక్కరోజు సింగిల్ డే. అదే సమయంలో ఒక వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. అదే సమయంలో ఆయన ఒక్కరోజు ఆఫీస్కి రాడు, ఒక్కరోజు కూడా. అంతకుముందు చెప్పాడు వాస్తు బాగలేదు, సన్నీలా స్ట్రోక్ ఉంది ఆ బిల్డింగ్ లో, కాబట్టి ఆ బిల్డింగ్కి వెళ్ళడం లేదని చెప్పాడు. పాపం మనం కూడా అనుకున్నాం, పోలీలు అనుకున్నాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, కొత్త సెక్రటరీ కట్టాడు. ఒకటే రోజు వచ్చింది ఇనాగ్రేషన్ రోజు. మళ్ళా నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు హాలిడే తీసుకోడు, ఈయన ఒక్కరోజు ఆఫీస్కి రాడు. ఈరోజు ప్రజలు అనుకున్నారు పాపం ఎందుకు ఆఫీస్కి రాడు, సెక్రటరియట్కి రాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు, పర్మనెంట్గా ఫామ్ హౌస్లో ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అది వేరే విషయం అనుకోండి.